అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కాంచీపురం కామాక్షి అమ్మ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆ కామాక్షి అమ్మ పూర్వం ఎంతో రౌద్రంగా కోపంగా ఉండేదట. గుడిలో కూడా జంతుబలులు అవి బాగా జరిగేవని నానుడి. ఒకరోజు శంకరాచార్యులు వారు ఆ కంచి కామాక్షి అమ్మని దర్శించుకున్నారట. అమ్మ యొక్క ఉగ్ర రూపం, ఆ కోపం చూసి స్వామివారు ఈ నిర్ణయం తీసుకున్నారట. అమ్మవారి ముందు నిలబడి, తల్లి, నీ కోపాన్ని, నీ ఆగ్రహాన్ని, నీ శక్తిని మేమెవరూ తట్టుకోలేము, జనులు ఎవరూ కూడా నీ శక్తిని తట్టుకోలేరు తల్లి అని చెప్పి తల్లి ఆజ్ఞ తీసుకుని ఆ కామాక్షి అమ్మలో ఉన్నటువంటి కోపాన్ని, రౌద్రాన్ని, ఉన్నటువంటి ఆ శక్తిని అమ్మవారి ఎదురుకుండా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆ శ్రీచక్రంలో అమ్మవారి శక్తిని నెలకొల్పారట, దాచారట. అప్పటి నుండి కాంచీపురంలో నెలకొన్నటువంటి ఆ కామాక్షి అమ్మవారు ఎంతో శాంతిమూర్తి అయి అమ్మవారికి దర్శనమిస్తూ వస్తున్నది. ఈ కామాక్షి అమ్మ యొక్క దర్శనం మనం అనుకుంటే మాత్రం జరగదండి. మాకు జరిగినటువంటి అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. మనం అనుకున్నంత మాత్రాన అమ్మవారి ఆలయంలోకి మనం అడుగు పెట్టలేం. మా ఎన్నో ఏళ్ల యొక్క నిరీక్షణతో రీసెంట్గా మేము టెంపుల్ని విజిట్ చేయడం జరిగిందనమాట. ఆ కామాక్షి తల్లి ఎంత చక్కని తల్లియో. సాయంత్రం వేళ కూడా అమ్మవారికి అభిషేకం చేస్తారనమాట. ఆ అభిషేకం చేసిన వెంటనే కూడా అమ్మవారికి పసుపు చక్కగా ముఖం మొత్తం రాసి బొట్టు పెట్టి అలంకరిస్తారు. ఆ పసుపు వదనంతో అమ్మ చిరునవ్వుతో దర్శనమిస్తారనమాట. ఆ చిరునవ్వు చూస్తే మన కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయండి. అమ్మ దర్శనం అంత బాగా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏమిటంటే, ఈ కంచి కామాక్షి అమ్మవారు ఎక్కడికైనా ఊరు దాటి వెళ్ళాలంటే మాత్రం ఆదిశంకరాచార్యుల వారి పర్మిషన్ తీసుకుంటుందట. అంటే అనుమతి తీసుకుని మాత్రమే అమ్మవారు ఊరేగింపుకు వెళ్ళాలన్నా, ఊరిలో ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి కదా కంచిలో. కామాక్షి అమ్మవారి యొక్క ఊరేగింపులకి గర్భగుడి దాటి అమ్మవారు బయటికి రావాలన్నా కూడా కాసేపు ఆ శంకరాచార్యుల వద్ద ఆగి, శంకరా నేను వెళ్ళొస్తాను ఇలాగ ఊరేగింపుకి అని చెప్పి శంకరాచార్యుల వారి అనుమతి తీసుకుని మాత్రమే గర్భాలయం అమ్మవారు దాటి వస్తుందట. మరి అంతటి మహనీయులు మన ఆదిశంకరాచార్యులు. ఆ ఆదిశంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్టాపన కూడా గర్భాలయంలోనే అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనం దర్శించుకోవచ్చు. అంతటి మహిమాన్వితమైన అమ్మ కంచి కామాక్షి అమ్మవారు. ఈ కామాక్షి అమ్మవారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందిట. అమ్మవారు కళ్ళు కూడా తిప్పగలదుట. కళ్ళు అటు ఇటు మనం మనుషులు ఎలా అయితే తిప్పి చూస్తామో అలాగే అమ్మవారు కూడా కళ్ళు తిప్పి చూడగలదుట. ఎంతో చిరునవ్వు వదనంతో ఉన్నటువంటి ఆ కామాక్షి అమ్మ దర్శనం ఎంతో శుభప్రదం. ఆ అమ్మవారి దర్శనం మాత్రం మనం అనుకుంటే మాత్రం జరగదండి. అమ్మవారు అనుకోవాలి. అమ్మవారు అనుకుంటే మాత్రమే మనకి ఆ ఆలయంలోకి ప్రవేశం అనేది జరుగుతుంది. అలాగే కంచి కామాక్షి ఆశీస్సులు మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటానండి మరి.